శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి ఏప్రిల్ 5 నుంచి 11 మధ్యలో జరగబోయే వార ఫలాలు తెలుసుకుందాం. మకర రాశి వారికి ఈ వారం అంతా కూడా చతుర్థ స్థానంలో శుక్రగ్రహ సంచారం. ఇది శుక్రుడి రాశి వారికి యోగకారకుడు, పంచమ దశమాధిపతిగా వృత్తిపరంగా మీకు మంచి శక్తిని అదృష్టాన్ని కలిగించే గ్రహం. అంటే మకర రాశి వారి జాతకంలో శుక్రుడు ఎంత బలంగా ఉంటే వారికి అంత మంచి భార్య వస్తుంది, అంత మంచి సంతానం కలుగుతారు. అలాగే వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. మరి శుక్రుడు ప్రస్తుతం చతుర్థ స్థానంలో ఉండడం వల్ల జాతకుడికి ఏదో ఒక సౌకర్యం, కంఫర్ట్స్ కలుగుతూ ఉంటాయి. ఏదైనా కొత్త గృహం నిర్మించుకోవడం కానీ, కొనుక్కోవడం కానీ, ఒక వాహనం కొనుక్కోవడం కానీ జరిగే అవకాశం ఉంది. కుటుంబంలో ఉన్నటువంటి కొన్ని చికాకులు, అల్లకల్లోల పరిస్థితులు, మనస్పర్ధలు ఇవన్నీ కూడా కొద్ది రోజులు సర్దుమణిగి ఏదో ఒక బంధువో, ఏదో ఒక శుభకార్యమో, ఏదో కార్యక్రమం వల్ల మీ కుటుంబ సభ్యులందరూ కలిసి ఏదైనా ఒక ప్రాంతాన్ని, ఒక గృహాన్ని విజిట్ చేయడం కానీ, ఏదైనా ఒక వేడుకలో పాల్గొని కొద్ది రోజుల పాటు ఆనందంగా ఉండడానికి ఇది అనుకూలిస్తుంది. అంటే ఉదాహరణకి ఒక కుటుంబ సమస్యల్లో ఇబ్బంది పడుతున్నటువంటి ఒక స్త్రీ ఒక వారం రోజుల పాటు ఈ పుట్టింట్లో ఏదైనా శుభకార్యం జరిగితే అక్కడ ఒక వారం 5 రోజులు ఉండి అక్కడ ఎంత ఆనందంగా సంతోషంగా ఉంటారో అటువంటి స్థితి ఇప్పుడు ఈ మకర రాశి వారికి కొద్ది రోజుల పాటు తాత్కాలిక ఆనందం, టెంపరీ సుఖం కలిగే అవకాశం ఉంది. ఇక యాస్ట్రీజ్గా శుక్రుడితో పాటు ఇక్కడ ధనస్థానంలో ఈ బుధ రాహు గ్రహాలు, ఇది కుటుంబంలో ఎవరో ఒకరి ప్రవర్తన, వారి యొక్క ప్రవర్తన మీకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. మరి కొన్ని వదులుకోలేం, గట్టిగా మందలించలేం. గట్టిగా అంటే ఏమొద్దో తెలియని పరిస్థితిలో కొన్ని తప్పకుండా భరించవలసి ఉంటుంది. అది మీ తండ్రి గారి, లేదంటే మీ బంధువులు, లేదంటే ఇంకొకరు అనారోగ్యం కావచ్చు, మీ పిల్లల యొక్క కార్యకలాపాలు అవ్వచ్చు. అలా ఎటువంటి సంపాదన లేకుండా మీ మీద ఆధారపడుతున్న వాటి కావచ్చు, వారి వలన మనస్తాపం కలిగే అవకాశం ఉంటుంది. సో ఏదైనా కొన్ని వదులుకోలేం. ఎంత తొందరగా ఈ వదలగొట్టుకుంటే అంత మంచిది. ఇక ప్రధానంగా 3 గ్రహాలు తృతీయ స్థానంలో ఉన్నాయి. అంటే తృతీయం అన్నది ఉపచయ స్థానం కాబట్టి ఏదో ఒక పని ప్రారంభించాలి అన్నటువంటి ఆలోచన 3వ స్థానం నుంచే స్టార్ట్ అవుతూ ఉంటుంది. అంటే ఇక్కడ రవి 3వ స్థానంలో ఉండడం వల్ల, శనితో కలిసి ఉండడం వల్ల ఏదో ఒక ప్రభుత్వ పదవికో, ఒక రాజకీయ పదవికో మీ యొక్క ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో మీరు ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయినా, లేదంటే ఎవరైనా ఒక ముఖ్యమంత్రినో, ఒక మంత్రినో, ఒక ప్రధానమంత్రినో ఎవరినో ఒకరిని కలుసుకొని వారి సహకారంతో మీరు ఏదో ఒక పదవి సంపాదించాలనే మీ ప్రయత్నం చాలా వరకు నెరవేరే అవకాశం ఉంది. బట్ ఏదైనా వృత్తిలో మార్పు కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. దాంతోపాటుగా కుజుడు తృతీయ స్థాన సంచారం. కుజుడు తృతీయ స్థానం అంటే కొన్ని నిర్ణయాలు కొంత తొందరగా తీసుకోవడం, చాలా దుడుగ్గా వ్యవహరించడం జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న ప్రమాదాలు లాంటివి కూడా సంభవించే అవకాశం ఉంటుంది. ఏదైనా ఒక పని ప్రారంభించేటప్పుడు చాలా నిదానంగా వెళ్ళాలి తప్ప ఏమాత్రం దూకుడుగా ప్రవర్తించినా మీలో ఉన్నటువంటి ధైర్యాన్ని, టాలెంట్ ఒకేసారి ప్రదర్శించకుండా నెమ్మదిగా ప్రదర్శించవలసి ఉంటుంది. బట్ ఏదైనా తృతీయ స్థానం బలంగా ఉండడం వల్ల ప్రారంభించే పనులు కొద్దిగా ఆలస్యమైనా పూర్తిగా సక్సెస్ అవుతుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ ప్రయత్నంలో మీకు కొంతమంది మిత్రులు సహకరించే అవకాశం ఉంది. ఇది సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి 100కి 100 మంచి ప్రోగ్రెస్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక బలహీనతకో, అనారోగ్యానికో ఉండి దానివల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్రధానంగా ఈ వివాహం జరిగిన తర్వాత కొంతమంది అబ్బాయిలు అనుకుందాం, వారి యొక్క జీవితంలో ఏదో గతంలో ఉన్నటువంటి పొరపాట్ల వల్ల, ఆర్థిక సమస్యల వల్ల, ఏ కారణం వల్ల విపరీతమైనటువంటి స్త్రీ వ్యామోహాన్ని పెంచుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే భార్య ఉండగా ఇతర స్త్రీల మీద ఇష్టం పెంచుకోవడం, వారితో సహజీవనం చేయడం. అంటే దానివల్ల ఏమైతే ఈ వచ్చిన సంపాదన ఖర్చు అయిపోవడం, రుణాలు చేయడం, ఈ అప్పుల వల్ల ఇబ్బంది పడటం, ఈ విధంగా అవతల వాళ్ళని వదులుకోలేక
ఈ అప్పులు తీర్చలేక ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు స్ఫటికమాల అని ఉంటుంది. ఈ స్ఫటికమాల ధరించడం వల్ల ముందుగా ఏంటంటే ఈ స్త్రీ వ్యామోహం నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఖర్చులు కూడా అదుపులోకి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే సాధారణంగా అందరికీ తెలిసే ఉంటుంది ఈ స్ఫటికమాల అన్నది ఈ విధంగా ఉంటుంది. దీనికి ఎటువంటి నియమాలు అవి లేకుండా చక్కగా ఈ స్ఫటికమాల ధరించడం వల్ల ఈ మనసులో ఉన్నటువంటి ఈ కోరికలు, అంటే ఈ విపరీతమైన కోరికలు, ఈ సెక్స్ మీద వ్యామోహం ఈ చాలా వరకు జరిగి భార్య నుంచి అనురాగం కలిగించే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ప్రధానంగా ప్రస్తుతం ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నది కరుంగిలిమాల. అంటే ఇంకా అది చదువు పూర్తయిన నిరుద్యోగులు అవ్వచ్చు, ఆల్రెడీ కొంతకాలం పాటు వ్యాపారం చేసి నష్టాల్లో ఉండవచ్చు కావచ్చు, ఎక్కువగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళు. హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద సిటీలో ఇంచుమించుగా ప్రతి 10 మందికి ఒక ముగ్గురు రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటారు. సో వాళ్ళకి ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి ఇబ్బందులు చాలా ఇబ్బంది పెడతా ఉంటాయి. అటువంటి వారు ఎవరైతే ధన సంపాదన లేక ఇబ్బంది పడుతున్నారో వారు కరుంగలిమాల అంటే ఇప్పుడు అందరూ ధరిస్తున్నారు. దానివల్ల మీకు విపరీత ధైర్యం వస్తుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది. మరి సాధారణంగా ఈ ఒరిజినల్తో కూడుకున్నటువంటి కరుంగలిమాల విధి విధానంగా పూజ చేయించి మీకు అనుకూలమైన నక్షత్రం రోజు ధరించడం వల్ల ఈ కరుంగలిమాల బ్రహ్మాండంగా ప్రభావం చూపుతూ ఉంటుంది. మరీ పెద్దది కూడా అక్కర్లేదు, ఈ మాత్రం సైజులో ఈ కరుంగలిమాల ధరించడం వల్ల నెమ్మదిగా ఈ నిరుద్యోగ సమస్య లాంటిది ఏమన్నా ఉంటే అది సాల్వ్ అవుతుంటుంది. ధన సంపాదన పెరుగుతుంది, కుటుంబంలో గౌరవం కలుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా మూడోది ఏంటంటే అనారోగ్య సమస్యలు. అంటే సాధారణంగా ఇది కొద్దిగా పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళు, 40-50 ఏజ్ దాటిన వాళ్ళు, ఎక్కువగా స్త్రీలు అవ్వచ్చు పురుషులు అవ్వచ్చు, ఈ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఏదో ఒక ఇబ్బంది పెడతా ఉంటుంది. అలాగే కొంతమంది పిల్లలు తొందరగా మాటలు రాకపోవడం, కొద్దిగా చెప్పింది అర్థం చేసుకోలేకపోవడం, ఒక విధమైన ఆర్థరైటిస్ ప్రాబ్లం లాంటిది ఏదో జరుగుతూ ఉంటుంది. అటువంటి చిన్నపిల్లలు ఏమైనా ఎదుగుదల లోపం ఉన్నా, తెలివితేటలు లేకపోయినా, పెద్దవాళ్ళ అనారోగ్య సమస్యలతో ఉన్న చిన్న సైజులో ఉన్నటువంటి రుద్రాక్షమాల, ఇది కొద్దిగా ఒరిజినల్ అంటే కొద్దిగా రేట్ ఎక్కువ ఉంటుంది. ఇటువంటి రుద్రాక్షమాలని ధరించడం వల్ల అనారోగ్య సమస్యలు బాగుంటాయి. పిల్లల్లో కూడా తొందరగా ఎదుగుదల, మాటలు రావడం, తెలివితేటలు గ్యాప్ వస్తూ ఉంటాయి. ఇవి సాధారణంగా మీరు ఏదైనా ఒరిజినల్గా ఉన్నటువంటి షాప్లో తీసుకొని విధి విధానంగా దానికి అభిషేకం అది చేయించుకొని మీకు అనుకూలమైన తారాబలం చూసుకోవాలి. ఇంపార్టెంట్, మనం ఏదన్నా ఒక తారాబలంలో ధరిస్తేనే దాని ప్రభావం ఉంటుంది. అది సాధారణంగా కొన్ని విషయాలకి సాధన తార, క్షేమతార, సంపత్తార ఇటువంటి తారాబలం చూసుకొని ఆ తారాబలం ఉన్న రోజు మీరు ధరించడం వల్ల చాలా వరకు అది పనిచేస్తూ ఉంటుంది. అయితే కొన్ని నియమాలు కూడా 100% పాటించవలసి ఉంటుంది. కరుంగిలిమాలకి పాటించాలి, ఈ స్ఫటికమాలకి పాటించాలి, అలాగే రుద్రాక్షమాలకు కూడా. అంటే ఏదో ఒక శక్తి ఆ రుద్రాక్షమాలను, కరుంగిలిమాలను ఏదో ఒక మాలని ఆవహించి ఉంటుంది. దాన్ని మనం సంతృప్తిపరచాలంటే కొన్ని నియమాలు, కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. అలా వదులుకోవడానికి సిద్ధపడిన వారే ఇటువంటి మాలలు ధరించడం వల్ల మీకు తొందరగా మేలు కలుగుతుంటుంది. అంటే వ్యాపార ఉద్దేశంతో చాలామంది ఇది ఏం పర్వాలేదు, రుద్రాక్ష ధరించవచ్చు, మందు తాగొచ్చు, ఏం పర్లేదని చెప్తూ ఉంటారు. అందువల్ల అటువంటివి ఏమి నమ్మకుండా మీరు ఈ దైవ బలాన్ని పొందాలి. ఇటువంటి తాంత్రిక వస్తువులు లాంటివి కూడా ధరించడం వల్ల మంచి ఫలితం పొందే అవకాశం ఉంటుంది. స్వస్తి.